ఇదే మీరు అడిగిన ముంగీస పిల్లాడు కథ, తెలుగులో చిన్నారులకు నైతిక బోధన కలిగించే ఒక కథ. దీన్ని సరళమైన, ఆకర్షణీయమైన శైలిలో చెప్తున్నాము. ముంగీస పిల్లాడు కథ. ఒక ఊరిలో ఒక రైతు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. అతనికి ఒక చిన్న ముంగీస ఉండేది. ఆ ముంగీసను అతని కొడుకు పుట్టిన తర్వాత తెచ్చాడు. ఈ ముంగీస మా బాబుని రక్షిస్తుంది అని భార్యాభర్తలు నమ్మారు. ముంగీస కూడా ఆ చిన్నారిని ఎంతో ప్రేమించేది. ఒక రోజు రైతు పొలం వెళ్లాడు. భార్య ఇంట్లో ఉండి పనిలో బిజీగా ఉండగా బిడ్డ మేల్కొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో భార్య కొద్దిసేపు బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెళ్లేముందు బిడ్డను మంచంపై నిద్రలో ఉంచి వెళ్ళింది. అయితే అప్పుడు అనుకోకుండా ఒక పెద్ద పాము గదిలోకి వచ్చింది. పాము పిల్లవాడి దగ్గరకు వచ్చేసింది. కాని అదే సమయంలో ముంగీస దాన్ని చూసింది. వెంటనే పాము పై దాడి చేసి దాన్ని చంపేసింది. ఆ తరువాత ముంగీస బయటకి వచ్చింది. దాని నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది. అదే సమయంలో రైతు భార్య ఇంట్లోకి వచ్చింది. ముంగీస నోరు రక్తంతో నిండినట్టు చూసి బిడ్డను ఈ ముంగీస చంపేసిందని అనుకుంది. కోపంతో ముంగీసను కొట్టి చంపేసింది. ఆమె లోపలికి వెళ్లి చూడగా బిడ్డ మంచంపై సురక్షితంగా నిద్రలో ఉన్నాడు. పక్కన చనిపోయిన పాము కనిపించింది. ఆమెకు నిజం అర్థమైంది, ముంగీస తన బిడ్డను రక్షించిందని. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆమె తన నమ్మకమైన ముంగీసను కోల్పోయింది. నీతి బోధ: ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఎంతో నష్టం కలిగించవచ్చు. ఏ పనినైనా మెల్లగా, స్పష్టంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కథను చిన్నారులకు చెబితే నైతిక విలువలు, ఓర్పు, న్యాయబద్ధమైన ఆలోచనలపై అవగాహన పెరుగుతుంది. మీకు మరిన్ని కథలు కావాలా? అయితే మా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథలతో మీ ముందు ఉంటాం.